ఫిబ్రవరితో ఇక జిహెచ్ఎంసీ పాలక మండలి కూడా టైం అయిపోతుంది. ఎంతొద్దన్న కొత్త సంవత్సరంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం టెక్నికల్గా ఇక్కడ ఎమ్మెల్యే పరంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉంది. కార్పొరేటర్ల పరంగా చూస్తే లాస్ట్ టైం ఎలక్షన్ బట్టి బీజేపీకి ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉందా? పబ్లిక్ మూడ్ ఎట్లా ఉన్నది అంటే రూలింగ్లో ఎవరున్నాం వాళ్ళకు ఓటేద్దాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక చరిష్మాటిక్ లీడర్ కాబట్టి ఈ రెండు ఈక్వేషన్లో తప్పకుండా మేయర్ కాంగ్రెస్దే అవుతుంది, నో డౌట్. మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, చాలా స్కీమ్లు అమలు అవుతలేవు కానీ పబ్లిక్కి అర్థమవుతుంది. పాత గవర్నమెంట్ ఆ అప్పు పెట్టింది కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి మనకు స్కీమ్లు అమలు అవుతలేవు అని అర్థమైంది కాబట్టి రూలింగ్ పార్టీకి వేద్దాం కాబట్టి పబ్లిక్ మూడ్ అట్లా తయారైంది కాబట్టి 100% కాంగ్రెస్ మేయర్. ఎంఐఎం మద్దతుతోనా డైరెక్ట్గా గెలిచే అవకాశం ఉంటుందా? తీసుకుంటారు, మద్దతు తీసుకుంటారు, ఎంఐఎంది తీసుకుంటారు. ఇలా పరిస్థితి చూసుకుంటే తప్పకుండా తీసుకుంటారు. నాతో పర్సనల్గా నువ్వు అడిగితే తీసుకోవద్దు అంట, కానీ నేను ఒక కార్యకర్త, హైకమాండ్ డిసిషన్, వాళ్ళు ఏం డిసిషన్ చెప్తే దానికి అబాయిడ్ చేసే ఒక డిసిప్లిన్ కార్యకర్త నేను. సో 100% ఎంఐఎం ఉంటుంది. సో ఎంఐఎం ప్లస్ నాకు నచ్చదు, నాకు ఉట్టి నచ్చుతుంది కాంగ్రెస్. ఈ తోక ఎందుకు ఎంఐఎం ఏం పీక్తారని. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయింది, వాళ్ళ దగ్గర 2 కార్పొరేటర్లు ఉన్నారు, ఒక షేక్పేట్ ఒక ఎర్రగడ్డ. ఎంత లీడ్ తెచ్చినారు రాబాయ్? 2,000. వేరే జగ మనకు లీడ్లు వచ్చినాయి, రహమత్ నగర్ 6,000, యూసుఫ్ కూడా 5,500. ఎంఐఎం పోటీ లేకపోవడం వల్లనే ఆ ఓట్లంతా కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ పడింది, ఎంఐఎం వల్లనే గెలిచింది అనేది కూడా మొత్తం ప్రచారం. నా లెక్క ప్రకారం 25,000తో మనం గెలిచినాం. ఎంఐఎం లేకపోతే 30,000 ఓట్లతో గెలిచేది. వాళ్ళు చేసేది ఏం? తెచ్చినారెంత మెజారిటీ? మేము చెప్పినాం పోటీ పెట్టలే కదా అంటారు. పోటీ పెడితే ఇంకా కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వస్తాయి. వేరే కాస్ట్ వాళ్ళు ఓట్లు వేయలేదు కదా, మొత్తం కాంగ్రెస్ ముస్లిం పార్టీ కనిపిస్తున్నది. సో 100% ఎంఐఎం ఒకవేళ కంటెస్ట్ చేస్తే మాతో లేకపోతే మాకు మెజారిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇదే కంటిన్యూ చేస్తే మద్దతు లేకుండా జిహెచ్ఎంసీ ఎన్నికలు వెళ్తే గతంలో బీఆర్ఎస్ గెలిచినట్టు కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? సిటీలో 100% కాంగ్రెస్ సింగిల్గా గెలుస్తుంది, కానీ మా హైకమాండ్ ఏదో ఈ తోక పార్టీకి పెట్టుకోమంటున్నారు అంతే. వాళ్ళ ప్రభావం ఉన్నది ఎక్కడున్నది? ఓల్డ్ సిటీలో ఉన్నది. ఎంఐఎం ప్రభావం ఉన్నది ఎక్కడున్నది? ఎక్కడ బోకస్ ఓట్లు ఉన్నాయి, ఎక్కడ లంగ దొంగ ఓట్లు ఉన్నాయి, వాళ్ళ పవర్ ఉన్నది. వేరే జగ వాళ్ళ పవర్ లేదు. సింపుల్ లాజిక్ చెప్తా, జూబ్లీహిల్స్లో బోకస్ ఓట్లు ఉంటే వాళ్ళు కంటెస్ట్ చేసే గెలిచేది, అంబర్పేటలో బోకస్ ఓట్లు ఉంటే వాళ్ళు కంటెస్ట్ చేసే గెలిచేది. సింపుల్ అంటున్నా. హైదరాబాద్లో వీళ్ళు కంటెస్ట్ చేస్తారు, సికింద్రాబాద్లో కంటెస్ట్ చేయరు. సికింద్రాబాద్లో మోర్ దెన్ 5 lakh ముస్లిమ్స్ ఉంటారు. ఎందుకు కంటెస్ట్ చేయర్రా భయ్? ఎందుకంటే అక్కడ డూప్లికేట్ దొంగ లంగ ఓట్లు లేవు. సో ఎంఐఎం పార్టీ ఎక్కడ దొంగ లంగ ఓట్లు ఉంటే, డూప్లికేట్ ఓట్లు ఉంటే వాళ్ళు అక్కడ టైగర్. సో చిన్న దొంగ డూప్లికేట్ ఓట్లకు అసదుద్దీన్, అక్బరుద్దీన్. పెద్ద దొంగ ఈ దొంగ ఓట్లకు నరేంద్ర మోదీ, అమిత్ షా. ఇదే లాజిక్, ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఎస్, ఫిరోజ్ ఖాన్ బోకస్ ఓట్లు పట్టుకున్నాడు. ఎక్కడిది? నాంపల్లిది, హైదరాబాద్ది. ఇది ఎవరు చేస్తున్నారు? ఎంఐఎం. రాహుల్ గాంధీ ఎక్కడ పట్టుకుంటున్నాడు? మొత్తం ఇండియాలో. ఆ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ చూడు, సేమ్ ప్యాటర్న్. సో రాహుల్ చేస్తుంది, ఫిరోజ్ చేస్తుంది. ఫిరోజ్ ఖాన్ మొదలు పెట్టినాడు, రైట్. ఇప్పుడు మా పెద్దన్న చేస్తున్నాడు. ఆయన మా రాహుల్ గాంధీ కాబట్టి ఇప్పుడు అందరికీ అవగాహన, అందరికీ అర్థమవుతుంది. నేను చెప్పినప్పుడు అర్థం కాలేదు కానీ మంచి అయింది. రాహుల్ గాంధీ కాజ్, ఫిరోజ్ ఖాన్ కాజ్ ఒకటే. సో ఇప్పుడు నా కాజ్ కాంగ్రెస్ కాజ్ అయిపోయింది. సో నాకు బలం వచ్చింది. 100% నెక్స్ట్ ఎలక్షన్ బోకస్ ఓట్లు ఉండవు. 100% మనం 25,000తో ఈజీగా గెలుస్తాం నెక్స్ట్ ఎలక్షన్.